నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాల అమలుకై పోరాడుదాం. గ్రీష్మకుమార్. ఐఎఫ్టియు అనుబంధ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ ఏలూరు శాఖ సమావేశం ఏలూరులో ఇఫ్టు జిల్లా కార్యాలయంలో యూనియన్ ప్రెసిడెంట్ శీలం రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈవని గ్రీష్మకుమార్, జిల్లా కమిటీ సభ్యులు పామర్తి సత్యనారాయణలు మాట్లాడుతూ కార్మిక సంక్షేమ మండలి పథకాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 12 నెలలైన జగన్ ప్రభుత్వం విధించిన అభయన్స్ ఎత్తివేసేందుకు కూటమి పాలకులకు తీరిక లేదని, కార్మిక సంక్షేమాన్ని గాలికొదిలేసి పెండింగ్లో ఉన్న ప్రసూతి, మరణాలు, వివాహం, వైద్యం తదితర ఆర్థిక పరిహారాలు విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నారని, గడిచిన సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన వివిధ రోడ్లు, అమరావతి, పోలవరం తదితర నిర్మాణాల ద్వారా కార్మిక సంక్షేమ మండలి బోర్డులో కార్మిక సంక్షేమం కోసం జమ అయిన 1% సెస్ను పెండింగ్ క్లెయిమ్ల పరిష్కారానికి వినియోగించాలని కోరారు. ఈ సమావేశంలో వెలిగట్ల శ్రీనివాస్, సాంబశివరావు, ఎస్వి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు కాళ్ళ దివాకర్ తదితరులు నాయకత్వం వహించారు. అందుకని దాన్ని ఆయన ఏం చేశాడంటే తెలివిగా రద్దు చేయలేదు. రద్దు చేయిస్తే కోర్టులో చెల్లుబాటు కాదనేసరి మనందరికీ తెలిసి ఎవరైనా తప్పు చేస్తే సస్పెన్షన్ అంటారు. ఒక ఉద్యోగి అంటే కొన్ని రోజులు బయట ఉంటాడని, 3 నెలలు, 4 నెలలు, 5 నెలల తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. డిస్మిస్ అయితే అవకాశం ఉండదు. ఈయన అలాగే ఏం చేశాడంటే పథకాల అమలు సస్పెండ్ చేశాడు, అంటే నిలుపుదల చేశాడు. మొన్న అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, మరి మీ ఏలూరులో జరిగిందో లేదో మాకు తెలియదు, కానీ మేము ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకించి భవన నిర్మాణ కార్మికులతో మీటింగులు వేసి మేము ఆగిపోయిన పథకాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే 12 నెలలు అయింది ఇప్పటిదాకా. ఆ సస్పెన్షన్ ఎత్తడానికి ₹3 పెన్ను లేదు వాళ్ళ దగ్గర. నిన్న మొన్న యోగా కార్యక్రమం చేయించడానికి 70 కోట్లు ఖర్చు పెట్టారు వైజాగ్లో. ఒక ₹3 పెన్ను కొని సస్పెన్షన్ ఎత్తడానికి టైము లేదు, డబ్బు లేదు. అందుకనే ఈ పథకాలన్నీ కూడా మీరు అనుకోవచ్చు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని మనందరికీ తెలుసు కదా. మిత్రులారా, ముందే మనం చెప్పాం, ₹110 కార్మికులు, ప్రతి కార్మికుడు లేబర్ డిపార్ట్మెంట్కి సభ్యత్వం కడితే గుర్తింపు కట్టిస్తామని అడుగుతూనే ఇవ్వట్లా. సభ్యత్వం కట్టే మనం ఎల్ఐసీలు ఇవన్నీ మీరు ఎట్లయితే డబ్బులు కట్టి జాయిన్ అవుతారో ఇది కూడా అలాగే జాయిన్ చేసాం. మరి ₹110 ఇన్ని వేలు వచ్చేస్తాయా? కాదు. మనం అందరం ఇల్లు కట్టుకుంటాం, చిన్నదో పెద్దదో. ఇల్లు కట్టాలంటే ప్లాన్ ఉండాలి, దాని అప్రూవల్ ఉండాలి. గుర్తునే వస్తుందా? ఇలా కాగితం పెడితే అలా ఇచ్చారు, డబ్బు కట్టాలి. మనం నడిచే రోడ్లు ఉన్నాయి, ప్రభుత్వం రోడ్లు వేస్తుంది. ఇక్కడ ప్రభుత్వ భవనాలు, ఎంఆర్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, ఆర్డీ ఆఫీసులు ఇవన్నీ కడుతున్నారు ప్రభుత్వం. ప్రాజెక్టులు, పోలవరం లాంటి ప్రాజెక్టులు, మన చిన్న చిన్న బ్రిడ్జిలు ఇవన్నీ కడతారు.